ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. అలాగే మనది శ్రీ వెంకటేశ్వర పిన్నంశెట్టి కళాక్షేత్రము. ఇక్కడ మొత్తం క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తారు, ఇంకా పేరినాట్యం కూడా నేర్పిస్తారు సూర్య డ్యాన్స్ మాస్టర్. సో ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ వీళ్ళు ఎలా డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటున్నారు వీళ్ళందరూ, అండ్ వీళ్ళకి ఎలాంటి స్కిల్స్ అనేవి అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి మనం మొత్తం చూద్దాం ఈ వ్లాగ్లో, ఈ వీడియోలో మొత్తం చూద్దాం. అండ్ వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీసింగ్ స్టార్ట్ కూడా చేసేసారు. సో ఇంకా మనం ఫర్దర్గా మన డ్యాన్స్ మాస్టర్తో ఇంకా వాళ్ళందరితో మాట్లాడి తెలుసుకుందాం మొత్తం ప్రాక్టీస్ అనేది ఎలా జరుగుతుంది అనేది. ఓకే. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర పిన్నంశెట్టి కళాక్షేత్రం కోరుట్ల మెట్పల్లిలో ఉంది. వీళ్ళు మనకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తారు. అలాగే ఇప్పుడు మనతోటి సూర్య మాస్టర్ గారు ఉన్నారు. సో సూర్య మాస్టర్ గారిని ఇప్పుడు మనం అడుగుదాం వాళ్ళు ఇదంతా అసలు ఎప్పుడు మొదలు పెట్టారని. చెప్పండి సూర్య మాస్టర్ గారు. ఓం నమో వెంకటేశాయ. సో శ్రీ వెంకటేశ్వర పిన్నంశెట్టి కళాక్షేత్రము దాదాపుగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరానికి అడుగు పెడుతుంది. ఇది 2011 ఆగస్టులో ప్రారంభమైంది. ఈ శ్రీ వెంకటేశ్వర పిన్నంశెట్టి కళాక్షేత్రం అనే ఈ పేరుకి సంబంధం ఏమిటి అంటే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే మా మొదటి క్లాస్ అనేది ప్రారంభమైంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పిన్నంశెట్టి అనేది మా ఇంటి పేరు. సో దీని వారసత్వంగా వస్తుంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో మా పరంపర తోడై శ్రీ వెంకటేశ్వర పిన్నంశెట్టి కళాక్షేత్రంగా ఉద్భవించింది. సో అలా ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరానికి దిగ్విజయంగా అడుగుపెట్టాము. చాలా చక్కగా చెప్పారు సూర్య మాస్టర్ గారు. అలాగే మీరు ఇక్కడ మనకి స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తారు అది క్లాసికల్ డ్యాన్స్లో? ఇక్కడ మన క్లాస్లో వచ్చేసి శాస్త్రీయ నృత్యము, తెలంగాణ శాస్త్రీయ నృత్యం వచ్చేసి పేరుని, అంటే మీకు తెలిసే ఉంటుంది, భరతనాట్యం అంటే తమిళనాడుకు సంబంధించింది. తమిళనాడు ట్రెడిషనల్ డ్యాన్స్ అంటే భరతనాట్యం చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ డ్యాన్స్ అంటే కూచిపూడి అని చెప్తారు, మీరు చాలా వినే ఉంటారు. సో అలాగే తెలంగాణలో ఏముంది అంటే ఆంధ్రనాట్యం అండ్ పేరిణి. సో ఆంధ్రనాట్యం అనేది చాలా పాతది అండ్ పేరిణి అనేది కొత్తగా వచ్చింది. మనకి ఆల్రెడీ పేరిణి అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో ఈ పేరిణి అండ్ ఆంధ్రనాట్యం రెండు నేర్పిస్తున్నాం. అండ్ అలాగే నేను ఆంధ్రనాట్యంలో ఎంఏ చేశాను, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, అది కూడా పొట్టి శ్రీరాము తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో చేశాను. అండ్ పేరుని వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ చేశాను ఇక్కడ నిజామాబాద్లో మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీలో చేశాను, గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీలో. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ క్లాస్లో నేర్చుకుంటున్న మీ స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పర్ఫామ్ చేశారు? ఇందాక ఎవరైనా పర్ఫామ్ చేశారా వాళ్ళు? ఈ పేరిణి అండ్ ఆంధ్రనాట్యం దీని పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలంటే, దీని సృష్టికర్త వచ్చేసి పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. ఈ గురువు గారు ఈ డ్యాన్స్ని కనిపెట్టిన తర్వాత చాలామంది ఆయన దగ్గర శిష్యరికం చేశారు. అందులో మా తాతయ్య కూడా ఒక శిష్యుడు, శ్రీ కృష్ణయ్య గారు, పిన్నంశెట్టి కృష్ణయ్య గారు, వారు కూడా శిష్యరికం చేశారు. సో వారి ద్వారా పరంపరతో మనకి మా నాన్నగారికి ఆ నాట్యాన్ని నేర్పించారు. అలాగే మా నాన్నగారు కూడా, ఈ పిన్నంశెట్టి మధు గారు, నాకు పరంపర ప్రకారంగా నాకు కూడా నేర్పించారు. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు? అలాగే ఇంతకుముందు మీ స్టూడెంట్స్ ఎక్కడైనా పర్ఫామ్ చేశారా మాతో చెప్పండి. కళాక్షేత్రంలో దాదాపు 50 నుండి 70 మంది దాకా పిల్లలు ఉన్నారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ఉండేవారు. అంటే పేరుని సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నవారు ఓవరాల్గా ఒక 100 మంది దాకా ఉంటారు. సో వాళ్ళు ప్రతి 4th ఇయర్ ఎగ్జామ్ రాసిన ప్రతిసారి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, అలా ఇంజనీరింగ్ కానీ, హైదరాబాద్ అని, కరీంనగర్ అని వెళ్తూ ఉంటారు. కాబట్టి అలా వెళ్తూ ప్రస్తుతానికైతే 50 నుండి ఒక 70 మంది దాకా పిల్లలు ఉన్నారు. అందులో కూడా దాదాపు ఒక 40 మంది దాకా ఇప్పుడు పేరుని సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్న వాళ్ళు, 1st, 2nd, 3rd అండ్ 4th ఇయర్ దాకా. అండ్ ఇవి మాత్రమే కాకుండా వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వీళ్ళు ఓవరాల్గా ఆల్ ఇండియా అంతా పర్ఫామ్ చేశారు. అంటే ఢిల్లీలో కావచ్చు, అండ్ కేరళలో, తమిళనాడులో, ఎక్కువ శాతము తమిళనాడులో చేశారు. చిదంబరం స్వామి, నటరాజ స్వామి దగ్గర కూడా 2-3 సార్లు చేశారు. వీళ్ళు ప్రదర్శన ఇచ్చారు పేరిణి అండ్ ఆంధ్రనాట్యం. ఇవి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కూచిపూడి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేవారు పిల్లలు. అంటే సమయానికి తగ్గట్టుగా ఇచ్చేవారు వాళ్ళు. ఇది మాత్రమే కాకుండా ఈ నాట్యం పుణ్యమా అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించి పిల్లలు ఇక్కడ
పలానా చోట్లో మాకు పర్ఫార్మెన్స్ ఉంది అంటే వాళ్ళు వెంటనే సార్ మీరు తీసుకువెళ్ళండి, ఎక్కడికైనా పర్వాలేదు, పిల్లలంతా నాట్యం ఎక్కడ సరే ఎక్కడ చేసినా పర్వాలేదు కానీ ప్రపంచం అంతా వ్యాప్తి చెందేలాగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంచి కోరిక ఉందని చెప్పి వాళ్ళు కూడా పంపించారు. అలాగే ఇప్పుడు ఈ పేరిణి నాట్యం అండ్ ఇంకా ఆంధ్ర నాట్యం అంటే ఏంటో చెప్తారా మాకు? యా, ముందుగా ఆంధ్రనాట్యం గురించి తెలుసుకుందాం. ఈ ఆంధ్రనాట్యాన్ని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు పునఃసృష్టి చేశారు. అంటే ఆంధ్ర అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని అర్థం కాదు, ఆంధ్ర అంటే తెలుగు ప్రజల కోసము కనిపెట్టిన నాట్యం ఇది, తెలుగు నాట్యం అని కూడా అనవచ్చు. అప్పట్లో మనం అంతా ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ ఆంధ్రనాట్యం అని పెట్టారు. నిజానికి గురువు గారు ఆంధ్రనాట్యం బదులు తెలుగు నాట్యం అని పెడితే దానికి ఇంకా పర్ఫెక్ట్గా అర్థం వచ్చేది. సో ఇక్కడ ఆంధ్ర అంటే తెలుగు అని అర్థం అంతే. ఆంధ్రనాట్యంలో 3 రకాల నాట్యాలు ఉంటాయి: ఆగమ నర్తనము, ఆస్థాన నర్తనము అండ్ ప్రబంధ నర్తనం. ఈ 3 రకాలు ఉంటాయి. ఇందులో ఆగమ నర్తనం అంటే దేవాలయాల్లో దేవదాసులు ఉంటారు కదా, అంటే దేవాలయంలో మాత్రమే ప్రదర్శన చేసేవాళ్ళు. వాళ్ళు చేసే నాట్యం ఓన్లీ భగవంతునికి మాత్రం అర్పిస్తారు, వాళ్ళు మిగతా ఎక్కడ కూడా చేయరు. అది ఈ ఆంధ్రనాట్యం యొక్క ప్రాముఖ్యత. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆస్థాన నర్తనం. ఆస్థాన నర్తనం అంటే పూర్వం రాజు దర్బార్లో మనం చూస్తూ ఉంటాం, అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం, రాజుల దగ్గర నాట్యం చేస్తూ వాళ్ళ ప్రశంసలు పొందుతూ ఉంటారు. సో అలాగా రాజు దర్బార్లో రాజుల గురించి కానీ వాళ్ళ మిగతా వాళ్ళ గురించి పొగుడుతూ చేసేదాన్ని ఆస్థాన నర్తనం అంటారు. అండ్ లాస్ట్ వచ్చేసి ప్రబంధ నర్తనం. మరి రాజులకు దేవతలకు మాత్రమేనా, మరి సామాన్య ప్రజలు చూడకూడదా నాట్యాన్ని? మరి వాళ్ళు కూడా మనుషులే కదా అని చెప్పేసి ఆ ప్రబంధ నర్తనాన్ని దాన్ని కూడా వెలికి తీసుకొచ్చారు. ఈ ప్రబంధ నర్తనం అంటే ఏంటంటే సామాన్య ప్రజల కోసము వాళ్ళ ఆహ్లాదం కోసము చూయించే ప్రదర్శననే ప్రబంధ నర్తనం అని కూడా అంటారు. ఇది ఆంధ్రనాట్యం యొక్క చరిత్ర. అంటే ఇది మాత్రమే కాదు, అంటే చాలా ఇంకా బ్రీఫ్గా కూడా చెప్పవచ్చు, మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పేరిణి నాట్యం వచ్చేసి ప్రేరణ అని అంటారు. పేరిణి అంటే ప్రేరణ. పూర్వము కాకతీయుల కాలంలో సైనికులందరూ కూడా యుద్ధ సమయంలో పరమేశ్వరుణ్ణి పరవశించిపోయేటట్టుగా ప్రార్థన చేస్తూ వాళ్ళ వీర శైవానికి గుర్తుగా నాట్యం చేసి మేము ఎలాగైనా గెలవాలి అనే ప్రేరణ పొందడానికి సైనికులందరూ వీరనాట్యం చేసేవారు. అలాగా ఈ ప్రేరణ అనే పదాన్ని వికృతిపరంగా పేరిణి అనే పేరుతో ఉద్భవించింది. అలాగా కాకతీయుల కాలం నాటి నుండి ఈ పేరిణి అనేది మనకు వస్తుంది. అంటే మీరు ఇప్పుడు రామప్ప వెళ్ళి చూస్తే ఆ పేరిణికి సంబంధించిన శిల్పాలన్నీ కూడా అక్కడ ఉంటాయి, మీరు అక్కడ చూడొచ్చు. ఇది పేరిణి యొక్క ప్రస్తావన. ఈ క్లాసికల్ డ్యాన్స్ వల్ల యూజెస్ ఏంటో చెప్తారా? వెల్, క్లాసికల్ డ్యాన్స్లో చాలా ఇంపార్టెంట్, మనకి దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి తెలిసిందే, ఏదైనా డ్యాన్స్ చేస్తే మనకి బాడీ ఫిట్నెస్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిందే. అండ్ అది మాత్రమే కాకుండా ఈ క్లాసికల్ నేర్చుకునేడానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఇందులో శాస్త్రము, సాంప్రదాయము, చరిత్ర ఇలాంటివన్నీ కూడా చాలా బాగా తెలుసుకోవచ్చు. అంటే చూడండి, ఇప్పుడు ఒక వెస్టర్న్ డాన్స్ చేస్తే మనం నార్మల్గా ఏ సాంగ్ కానీ చేస్తూ ఉంటాం. సో క్లాసికల్గా వచ్చేసరికి మనకు కొన్ని ఘట్టాలు ఉంటాయి. లైక్ ఎలా అంటే శ్రీకృష్ణ దేవరాయ చరిత్ర కానీ, లేకపోతే వినాయక కౌతం అని అంటారు, అంటే గణపతి గురించి చెప్పడం కానీ, లేకపోతే అష్టలక్ష్మి స్తోత్రం అంటారు, అంటే అష్టలక్ష్మి 8 మంది లక్ష్ముల గురించి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా వెస్టర్న్లో చాలా తక్కువ, కుదరదు. అదే క్లాసికల్లో అయితే మనం మీనింగ్నెస్తో మనం చూపించవచ్చు. అంటే వాళ్ళు పెట్టే ముద్రలు కానీ, వాళ్ళు చేసే ఆ నయన అందాలు కానీ, వాటి ద్వారా మనకి చెప్పవచ్చు ఈ క్లాసికల్ డాన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈ క్లాసికల్ డ్యాన్స్ని అంటే ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ వరకే నేర్చుకోవాలా, ఏదన్నా రూల్స్ ఉన్నాయా? అంటే ఏ ఏజ్ వరకు నేర్చుకోవచ్చు ఇది క్లాసికల్ డ్యాన్స్ని? అయితే నాట్యాన్ని ఈ వయసు వాళ్ళు నేర్చుకోవాలని రూల్ ఏం లేదు. వీళ్ళు ఎలా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, చాలా ఏజ్డ్ పర్సన్ కూడా నేర్చుకుంటుంటారు. అండ్ మా క్లాస్ వచ్చేసరికి ఏంటంటే 6+ అంటే 6 years ప్లస్ ఉన్న వాళ్ళని తీసుకున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలకి నేర్పించేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళు చేసే అడుగులు కానీ, వాళ్ళు చేసే డ్యాన్స్ కానీ వాళ్ళు చేస్తారు, చాలా ముద్దుగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇలాగే పర్ఫెక్షన్ చేయాలి అంటే ఇంకొంచెం ఏజ్ అవసరం ఉంటుంది. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 6+ వాళ్ళకి చేయిస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతోనే నేను మా క్లాస్లో 6+ వాళ్ళకుంటున్నాను. అండ్
ఏజ్ లిమిట్ అంటూ ఏమి ఉండదండి ఇందులో. ఎందుకంటే మా దగ్గర నేర్చుకునే వాళ్ళు చాలా ఏళ్ళ నుండి నేర్చుకుంటారు. అంటే మీరు ఇందాకే చెప్పాను 14 సంవత్సరాలు అడుగుపెట్టామండి. 14 సంవత్సరాలు మాత్రమే కాకుండా అంటే క్లాస్ పెట్టకుండా ముందు కూడా చాలామంది మా ఇంటికి వచ్చేసి నేర్చుకోవడం కానీ అట్లా చాలామంది నేర్చుకున్నారు. దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వయసు వాళ్ళు కూడా మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఎక్కువ అయితే అమ్మాయిలు చేయడంనే చూసామంటే పర్ఫార్మెన్స్ అనేది ఏ ప్రోగ్రాంలో అయినా. అంటే ఇప్పుడు ఈ క్లాసికల్ డ్యాన్స్ని అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చా? వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అనేది చేయొచ్చా? అవును, చేయవచ్చు. అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా చేయవచ్చు. అండ్ పేర్నీలో కూడా ఇందులో ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఆడవాళ్ళు చేస్తే దాన్ని పేర్ని లాస్యం అని అంటారు. అమ్మాయిలు చేస్తే సుందరంగా సుకుమారంగా కోమలాంగహరణంతో చాలా బాగుంటుంది అమ్మాయిలు చేస్తే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పేర్నిని మగవాళ్ళు కూడా చేస్తారు. అంటే మీరు చూస్తే ప్రోగ్రామ్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. పేరుని మగవాళ్ళు చేస్తే దాన్ని తాండవం అంటారు. ఇందాకే మీరు చెప్పాను కాకతీయుల కాలం నాటు వాళ్ళేంటి సైనికులు అందరూ కూడా ప్రేరణ పొందుతూ చేశారు. అలాగా ఈ పేరుని ఇప్పుడు కూడా తాండవం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 14వ తారీఖు మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ రామప్ప టెంపుల్లో ఉంది. మీరు అక్కడికి వచ్చి చూసారంటే దాదాపు వందలాది మంది సైనికుల లాగా ప్రేరణ పొందిన వారందరూ కూడా పేరుని డ్యాన్స్ చేస్తారు, మీరు అక్కడ చూడవచ్చు. అండ్ పేరుని మాత్రమే కాదు, క్లాసికల్ డ్యాన్స్లో కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఏ ఇతర డ్యాన్స్లు అయినా సరే క్లాసికల్ మగవాళ్ళు కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే మగవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంతే, కాబట్టి వాళ్ళు కనిపించట్లేదు. మీరు పెద్ద మొత్తంలో చూస్తే దాదాపు మగవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ ఈ క్లాసికల్ డ్యాన్స్ అండ్ పేరిణి నాట్యంలో మీకున్న ఎక్స్పీరియన్స్ ఎంతో చెప్పండి ఒకసారి. ఈ నాట్యశాస్త్రాన్ని అంటే నాట్యాన్ని ముందుగా మా తాతయ్య నాకు నేర్పించారు. అంటే అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటాయి. ఆ 10వ ఏట నుండే నేను నాట్యాన్ని నేర్చుకోవడం జరిగింది. అలాగే నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే మా క్లాస్ పెట్టామో అప్పటి నుండి ఈ నాట్యాన్ని నేర్చుకోవాలని చెప్పేసి జిజ్ఞాసతోని పిల్లలందరూ కూడా క్లాసు పెట్టమని చెప్పారు. సో అలాగే మా నాన్నగారు క్లాస్ పెట్టారు. అప్పటి నుండి నేను కూడా నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తున్నాను. దాదాపు క్లాస్ పెట్టి 14 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంతకంటే ముందు నుండే నేను నేర్పించడము స్టార్ట్ చేశాను. అంటే దగ్గర ఒక 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇప్పటికి. అండ్ ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారో ఈ మొత్తం నాకు తెలిసి మీరు ఇండియా మొత్తం పర్ఫార్మెన్స్ అనేది చేసి ఉంటారు ఇండియా మొత్తం. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పండి, ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు అనేది. నాట్యము పుణ్యమా అని నేను చాలా వరకు ప్రదర్శన ఇచ్చాను. భారతదేశం అంతటా దాదాపు ఒక 4 నుండి 5 సార్లు తిరిగి వచ్చాను నేను. అందులో అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ దూరదర్శన్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు B గ్రేడ్ ఆర్టిస్ట్గా కూడా మంచి సర్టిఫికేట్ వచ్చింది. ప్రశంసలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలా వరకు ప్రదర్శనలు ఇచ్చాను. అందులో దేవాలయాలకు సంబంధించిన ప్రదర్శనలే చాలా ఉన్నాయి. మరి అందులో నాకు నచ్చిందంటే కాశీలోనే దశాశ్వమేధ ఘాట్ వద్ద, ఆ తర్వాత కాశీ విశ్వనాథుని సన్నిధిలో, అలాగే పరమేశ్వరుని ఆశీస్సులు ఉంటే చాలు మనం ఎక్కడైనా ప్రదర్శన ఇవ్వచ్చు. అలా కాశీలో ఒక 3 సార్లు చేశాను, ఢిల్లీలో ఒక 6 సార్లు చేశాను, అండ్ పంజాబ్లో ఒక 2 సార్లు చేశాను. ఇక సౌత్ విషయానికి వస్తే ఇక లెక్కలేవు, ఎందుకంటే నెలకొక్కసారి అట్లా ప్రదర్శనలు ఉంటూనే ఉంటాయి. చిదంబరంలో ఒక 4 సార్లు చేశాను, కేరళ తిరువనంతపురంలో చేశాను. అలాగా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రముఖులందరూ కూడా వీక్షించారు ఈ డ్యాన్స్ అనేది. అందులో మోడీ గారి దగ్గర కూడా చేసిన రోజులు ఉన్నాయి. అండ్ ఇలాగే నేను ప్రదర్శన ఇవ్వడమే కాకుండా మా ఇన్స్టిట్యూట్ పిల్లలను కూడా ఆల్ ఓవర్ ఇండియా అంతా తిప్పుకొని వచ్చాను, ప్రదర్శనలు ఇప్పించుకుంటూ వచ్చాను. అండ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ నేపాల్లో కూడా ప్రదర్శన ఇచ్చాను, ఒకటి పశుపతినాథ్ ఆలయం ఆవరణలో. నేపాల్ దాకా వెళ్ళి మీరు పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చొచ్చారా మీ క్లాసికల్ డ్యాన్స్ది? అవునండి, నేపాల్లో కూడా ఇచ్చాను. నేపాల్లో పశుపతినాథ్ ఆలయం ఆవరణలో కూడా మాకు అవకాశం దొరికింది. పరమేశ్వరుని దయ ఉంటే చాలు ఎక్కడైనా డ్యాన్స్ చేయవచ్చు. ఇందాక చెప్పాను కదా, నాకు పశుపతినాథ్ ఆలయం కూడా చాలా బాగా అనిపించింది. అంటే అక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో చాలా స్పష్టంగా ఏర్పడ్డారు. అక్కడ ఆ ఉగ్ర రూపం అనేది ఈ పేరునికి చాలా, ఆ స్వామివారి యొక్క ప్రతిరూపాన్ని చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా ఉంది. ఆ స్వామి ఆ కోపంలో ఉన్న మొహము స్పష్టంగా కనిపించింది. ఆ స్వామిని చూస్తుంటే నాలో పేరుని చేయాలనే ప్రేరణ చాలా పొంది అక్కడ పేరుని తాండవం కూడా చేశాను. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర పిన్నంశెట్టి కళాక్షేత్రం యొక్క
మాస్టర్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాము మాస్టర్ గారు ఏం చెప్తారు అన్నది. మధు మాస్టర్ గారు. సో ఇప్పుడు మనం మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. అసలు క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటి, అసలు క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడానికి మీకు ఉన్న కారణం ఏంటో మాకు చెప్పండి మధు గారు. ముఖ్యంగా ఈ నాట్యము పిల్లలకి నేర్పడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. పాశ్చాత్య పోకడలు, జానపదాలు, అశ్లీలమైనటువంటి ఎన్నో రకాల డ్యాన్సులు ఇప్పుడు యువత పిల్లల నుంచి నేర్చుకుంటూ యువత వచ్చేసరికి అడ్డదారులు దొక్కుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రాంతంలో నాట్యం అంటేనే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో మేము గత 13 సంవత్సరాలుగా ఇక్కడ పిల్లలకి ఆంధ్రనాట్యము పేరిణిలో చక్కటి నాట్యాన్ని నేర్పిస్తున్నాం. దీనివల్ల చిన్నతనం నుండే పిల్లలలో భక్తి భావము, అలాగే మన భారతీయ సాంప్రదాయాలు వాళ్లకు ఎక్కువ స్థాయిలో చిన్ననాటి నుండే మేము నూరిపోస్తూ ఈ విధంగా పిల్లలు ఉండాలి, మనం ఈ విధంగా ఉండాలి, మన బంధుత్వాలు బాంధవ్యాలు ఈ విధంగా ఉన్నాయి, మన సంస్కృతి ఇది అంటూ పురాణ ఇతిహాసాల నుంచి మొదలుకొని నాట్యాన్ని చక్కటి రీతిలో పిల్లలకి ఇక్కడ నేర్పిస్తున్నాం. నాట్యానికి నేర్పించడానికి గల కారణం ఏంటి అని కూడా అడిగారు. ఇది మాకు వారసత్వ సంపద. మా నాన్నగారు శ్రీ పిన్నంశెట్టి కృష్ణయ్య గారు తెలంగాణ ప్రాంతంలో గొప్ప రంగస్థల కళాకారులు. ఆయన నుండి ఎందరో నాట్యము నేర్చుకొని రంగస్థల కార్యక్రమాలు చేసి చాలా ఉన్నత స్థితిలో చేరుకున్నారు. ఆయన లేని లోటును తీరుస్తూ మా నాన్నగారి యొక్క కోరిక తీర్చడానికి కోసమని నేను సంపాదన లేకున్నా డబ్బే ఆశించకుండా పిల్లలకి నాట్యం నేర్పుతూ ఇక్కడ ఈ శిక్షణాలయాన్ని నడిపిస్తున్నాను. ఇప్పటి వరకు ఈ కళాక్షేత్రం నుండి పేరిణి నుండి దాదాపుగా ఒక 80 నుంచి 100 మంది విద్యార్థులు సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశారు. అలాగే 3 నుంచి ఒక 5 తెలుగు యూనివర్సిటీ నుండి MA పట్టాలు కూడా తీసుకున్నారు. అందులో మా అబ్బాయి కూడా ఒకరు. ఇలాంటి చక్కటి నాట్య కళకి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, తెలంగాణ ప్రభుత్వానికి మేము చాలా రుణపడి ఉన్నాము. ఇంకా మాకు ఏవైనా అవసరాలు తీరుస్తూ ఉంటే గనక ఇంకా మున్ముందుకి ఈ నాట్యాన్ని తీసుకెళ్తూ పల్లె పల్లెకి మూల మూలకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తానని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను.